వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. మందసము కిర్యతాయిము నుండిన కాలము 20 సంవత్సరములైన ఇశ్రాయేలు వారందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. కాబట్టి మందసము, దేవుని యొక్క మందసము దేవుని ప్రజల మధ్యలో లేకుండా 20 సంవత్సరాలు దేవుని యొక్క మందసం దేవుని ప్రజలకు దూరంగా ఉంది. అబీనాదాబు ఇంట ఆ మందసం ఉంది. మరి దాదాపు 20 సంవత్సరాలు దేవునికి వాళ్ళు దూరంగా ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి వారికి దేవుడు లేడు. దేవుని విడిచిపెట్టేశారు. దేవుని విడిచిపెట్టేసి ఇతర దేవతలను వాళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు అన్నమాట. దేవుని పక్కన పెట్టేసి ఇతర దేవతలను ఆరాధిస్తూ వచ్చినారు. ఎవరి ఇతర దేవతలు అంటే 4వ వచనంలో చూసినట్లయితే బయలు దేవతలను, అస్తరోతు దేవతలను వారు పూజిస్తూ వచ్చినారు. దేవుని పక్కన పెట్టేశారు 20 సంవత్సరాలు. బయలుదేవతలను, అస్తరోతు దేవతలను పూజించి వాళ్లే దేవుడు అన్నట్లుగా విగ్రహారాధన చేస్తూ వచ్చినారు. కాబట్టి ఇశ్రాయేలీలు అన్ని 20 సంవత్సరాలు మరి శత్రువుల చేతికి వాళ్ళు అప్పగించబడి ఎన్నో రకాలైనటువంటి బాధలు, శ్రమలు పడుతూ వచ్చినారు. 20 సంవత్సరాలు వారి జీవితంలో గడిచిపోయింది. ఫిలిస్తీన్లు వాళ్ళ మీద అధికారం చేస్తున్నారు. ఫిలిస్తీన్లు అంటే ఇశ్రాయేలీకి చాలా భయం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో 20 సంవత్సరాలు వారి జీవితంలో అపజయమే కలుగుతుందన్నమాట. నిజంగా మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఎప్పుడైతే దూరంగా ఉంటాడో మన జీవితంలో కూడా అపజయాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. దేవునికి మనం చోటు ఇవ్వకపోతే, దేవుని విడిచిపెట్టేసి మన ఇష్టరాజ్యంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, మన ఆలోచన ప్రకారంగా, మన ఉద్దేశానుసారంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం శ్రమలకే అప్పగించబడే వారంగా ఉంటాం. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శత్రువుల బాధతో ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు ఇప్పుడు దుఃఖిస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇన్ని రోజులు మేము 20 సంవత్సరాలు ఏం చేసాం? దేవునికి దూరంగా ఉన్నాం. ఇన్ని రోజులు అస్తరోతు దేవతలను, బయలుదేవతలను ఆరాధిస్తూ వచ్చినాం. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేశాం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి మరలా దేవుని వద్దకు వచ్చినారు. మరలా దేవుని దగ్గరకు వచ్చి మేము పశ్చాత్తాపడుతున్నాం అని చెప్తూ వచ్చినప్పుడు అప్పుడు సమూయేలు వార్త ఏమన్నాడంటే 3వ వచనంలో చూస్తే, సమూయేలు ఇశ్రాయేలు వారందరి తిట్లను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకునినట్ల అన్ని దేవతలను, అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మను ఏడిపించును. ఫిలిస్తీన్ల చేతుల్లో వారు పట్టబడినట్లుగా దేవుని వాక్యం రాయబడింది. ఫిలిస్తీన్లు వారిని ఏలుతున్నారు. వాళ్ళు భయంకరంగా శ్రమ పెడుతున్నారు. ఫిలిస్తీన్లు చిత్రహింసలు పెడుతున్నారు. మరి అలాంటి సమయంలో వాళ్ళు ఇప్పుడు దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపడి ఇన్ని రోజుల నుంచి విగ్రహాలు సేవించాం, ఇప్పటి నుంచి మేము విగ్రహాలు సేవించాం, ఇక మేము జీవంగాల దేవుణ్ణి మేము సేవిస్తాం, దేవుని మేము ఆరాధిస్తామని చెప్పి సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, ఇక నుంచి అయినా మీరు పూర్ణ హృదయంతో దేవుని తట్టు మీరు మల్లుకుంటే దేవుడు ఇశ్రాయేల్ని ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేల్ని రక్షిస్తాడని దేవుడు చెబుతూ వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతలను, ఆ యొక్క బయలుదేవతలను, అస్తరోతు దేవతలను తీసివేసి వారు దేవుని మాత్రమే వారు సేవించినారంట. సేవించడమే కాదు, వాళ్ళు తమ పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చినారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు దేవునికి దూరం అయిపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించి తిరుగుతూ వచ్చినారు కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే సమూయేలు వాళ్ళందరినీ కూడా మిస్పాకు పిలువనంపించినప్పుడు మరి సమూయేలు అక్కడ ఏమన్నాడంటే 5వ వచనంలో, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేస్తానని చెప్పగా వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకుని. కాబట్టి వాళ్ళు పాపాలు ఒప్పుకున్నారంట. నీళ్లు చేదినట్లుగా వారి హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నారు. వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. మేము చేసింది పాపమని ఒప్పుకున్నారు. ఒప్పుకుని నీళ్లు కుమ్మరించినట్లుగా వాళ్ళు తన హృదయాన్ని కుమ్మరించుకున్నారు. ఇక్కడ నీళ్ళు అని రాయబడింది కానీ మరి నీళ్ళు అంటే ఆ నీళ్ళు కాదు, మన హృదయంలో నుండి పశ్చాత్తాపం మరి కన్నీళ్ళు
మనలో నుంచి రావాలి. వాళ్ళ నుంచి కూడా ఆ యొక్క నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో వాళ్ళ యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నారు. అందుకని సమూయేలు అప్పుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే దేవుని తట్టు వాళ్ళు తిరుగుతూ వచ్చినారో, అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు అన్నమాట. దేవుడు జోక్యం చేసుకుని వారి కొరకు దేవుడే మరి సహాయపడటానికి వచ్చినాడు. దేవుడు ముందుకు వచ్చినాడు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు దేవుని తట్టు తిరిగినారో అప్పుడు దేవుడు వారి విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు కదా. మనకు కూడా దేవుడు నేర్పించేది ఏంటంటే, మనం కూడా పూర్తిగా మనం ఇక్కడ ఏమన్నాడంటే 3వ వచనంలో ఏమంటున్నాడు ఆయన, మీ హృదయములను దేవుని తట్టు తిప్పి పట్టుదల కలిగి, కాబట్టి మీ పూర్ణ హృదయంతో మీరు దేవుని ఎద్దకు వెళ్ళి దేవుని తట్టు మీరు మల్లుకుని ఎడల, తర్వాత మీలో ఉన్నటువంటి అవిధేయతను తీసివేసి మీరు పూర్తిగా దేవుని తట్టు తిరిగితే దేవుడు మీకు సహాయపడతాడని చెప్పినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు మరి నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఉపవాసం ఉండి మేము పాపాత్ములను ఒప్పుకొని వారు దేవుని బ్రతిమాలతో వచ్చినప్పుడు దేవుని దగ్గర వాళ్ళు పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు వారికి ఎంతగానో సహాయం చేస్తూ వచ్చినాడు. దేవుడు అప్పుడు వారిని ఏం చేశాడు? 7వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడుకుని ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఆ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి, ఫిలిష్తీయులకి బాగా భయపడుతూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఫిలిష్తీయులకి చేత అనేక సార్లు వాళ్ళు ఓడిపోతూ వచ్చేవాళ్ళు అనమాట. ఫిలిష్తీయులు అందరూ మరలా దేవుని సన్నిధిలో కూడుకున్నారని చెప్పి వాళ్ళకి వినపడినప్పుడు మరలా ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు ఫిలిష్తీయులకి భయపడుతూ వచ్చినారు. 8వ వచనం చూడండి. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లు మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అయా ఫిలిష్తీయుల చేతుల నుండి మన దేవుడైన యెహోవా మనల్ని రక్షించినట్లుగా మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని సమూయేలు దగ్గర చెప్తూ వచ్చినప్పుడు సమూయేలు ఏం చేశాడంటే 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వంగా బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించును. దేవుడు తన ప్రార్థన ఎప్పుడు అంగీకరించినాడు అంటే ఇన్ని రోజుల నుంచి దేవుడు సమూయేలు ప్రార్థన అంగీకరించలేదా అంటే, ఇన్ని రోజుల నుంచి దేవుడు అంగీకరించలేదేమో, ఈరోజు అంగీకరించినాడు. ఎందుకనంటే ఈరోజు వాళ్ళు దేవుని తట్టు తిరిగి, ఈరోజు వాళ్ళు పశ్చాత్తాపడి, ఈ రోజున వాళ్ళు విగ్రహాలు తీసివేసి, ఈరోజు వాళ్ళు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారికి ఏం చేస్తూ వచ్చినాడు? సహాయం చేసినాడు. అందుకని సమూయేలు ప్రార్థన దేవుడు విన్నాడు అనమాట కదా. కాబట్టి మనం సరిగా లేకపోతే, మన హృదయాలు దేవుని తట్టు తిరగకపోతే దేవుడు మన ప్రార్థన వినడు. సేవకుల ప్రార్థన కూడా దేవుడు వినడు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడు దేవుడు సేవకుల ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఇశ్రాయేలీయుల విషయంలో ఇర్మీయా గ్రంథంలో ఏమన్నాడు చూడండి. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయంలో, ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనసుండదు, నా సన్నిధి నుండి ఉండకుండా వారిని వెళ్ళగొట్టదును. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మోషేయు సమూయేలు నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనసు లేదు. ఎందుకు మనసు లేదు అని అంటే, వాళ్ళు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి దూరంగా ఉంటూ దేవుని హృదయంలో లేకుండా వాళ్ళు ఇష్టరాజ్యంగా తిరిగినప్పుడు దేవుడు వారి ప్రార్థన వినడు. ఇశ్రాయేలీయుల కొరకు ఎక్కువ ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్లో సమూయేలు, మోషే, సమూయేలు. దేవుడు ఏమంటున్నాడు? మోషే సమూయేలు నా ఎదుట నిలబడి మోకరించి ప్రార్థన చేసినా నేను వారి ప్రార్థన వినను, నాకు అంగీకరించడానికి మనసు లేదా అంటున్నాడు. కానీ ఇక్కడ సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. కారణం ఏంటంటే వాళ్ళు పశ్చాత్తాపడి పూర్తిగా దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారి ఎడల గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేస్తున్నాడు అన్నమాట కదా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, చదువుకుందాం 12వ వచనంలో. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి
ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. కాబట్టి ఇంతవరకు దేవుడు సహాయం చేసినాడు. మనల్ని కూడా ఈ సంవత్సరం అంతట్లో ఈ సంవత్సరంలో ఇది చివరి సంఘ ప్రార్థన. వచ్చే వారం ఇక 31 రాత్రే ఇక. కాబట్టి ఈ చివరి సంఘ ప్రార్థన వరకు కూడా దేవుడు మనల్ని కాపాడినాడు. మరలా వచ్చే మరలా మనం మంగళవారం నాడు మనం మరలా సంఘ ప్రార్థన ఉండదు, కానీ 31 రాత్రి దేవుని సన్నిధిలో మనం రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ కొరకు మనం కూడి ఉంటాం. కాబట్టి మరి ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడినాడు. ఇంతవరకు మనకేం చేశాడు దేవుడు? ఎబెనెజర్ అయి ఉన్నాడు. ఇంతవరకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసినాడు. తర్వాత కింద ఏముందంటే సహాయపు రాయి అని ఉందన్నమాట. కింద ఏముంది? సహాయపు రాయి. ఇంతవరకు దేవుడు సహాయపు రాయిగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు ఎంతోగానో సహాయపు రాయిగా ఉండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చినాడు. ఇశ్రాయేలుని కూడా దేవుడు ఇక్కడ కాపాడినప్పుడు సమయాలు ఏమంటున్నాడంటే, ఫిలిస్తీన్ల నుంచి ఓడించినప్పుడు ఫిలిస్తీన్ల మీదకి దేవుడు ఉరుములను మెరుపులను రప్పించినప్పుడు, వారిని తారుమారు చేసినప్పుడు, వారిని హతం చేసినప్పుడు, అక్కడ మనం చూసినట్లయితే మనం చదువుకుందాం 10వ వచనంలో దేవుడు ఉరుములను ఉరిపించి తారుమారు చేసినాడంట. అప్పుడు 10వ వచనం చదువుకుందాం చూడండి. సమయాలు దహన బలి అర్పించుండగా ఫిలిస్తీన్లు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీలు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు దేవుడు వారి మీదకి ఉరుములను మెరుపులను తీసుకొచ్చి వాళ్ళందరిని కూడా తారుమారు చేసినాడంట. ఇశ్రాయేల్ మీదకి వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు వారి మీదకి ఉరుములను మెరుపులను తీసుకుని వచ్చి దేవుడు వాళ్ళని తారుమారు చేసినప్పుడు వాళ్ళు ఏం చేయబడుతూ వచ్చినారంట? వాళ్ళు ఓడిపోతూ వచ్చినారు. ఎన్నోసార్లు శత్రువైన సాతాను కూడా మన మీదకి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, దుష్టుడు అపవాది ఎన్నో రకాలైనటువంటి కష్టాలు బాధలు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంతో కాపాడి మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. దేవుడు వారిని ఎంతగానో కాపాడి రక్షిస్తూ వచ్చినాడు. వారు ఏం చేయబడ్డారంటే 11వ వచనంలో ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లను తరిమి హతం చేసింది కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే వారి మీదకి ఉరుములను మెరుపులను మెండుగా రప్పించి వారిని తారుమారు చేస్తూ వచ్చినాడు. ఫిలిస్తీన్లు అందరూ ఇప్పుడు ఓడిపోయినారు. తర్వాత ఫిలిస్తీన్లు వారు తరిమి హతం చేయడానికి దేవుడు కృపనిచ్చినాడు కదా. దేవుడు ఎంతగా గొప్పవాడంటే ఎబెనెజర్ అయినటువంటి దేవుడు, ఎంతగానో సహాయం చేసేటువంటి దేవుడు. దేవుడు మనతో పోరాడాలంటే, దేవుడు మనతో ఉండాలంటే, దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేయాలంటే మన హృదయాలు దేవుని తట్టు తిప్పాలి, మన మనసు దేవుని తట్టు తిప్పాలి, దేవుని అనుసరించి నడుచుకోవాలి, పశ్చాత్తాపడుతూ ఉండాలి. కాబట్టి మన హృదయం దేవుని తట్టు తిప్పినప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి పోరాడతాడు. 20 సంవత్సరాలు దేవుడు వారిని జోక్యం చేసుకోలేదు. ఎందుకు 20 సంవత్సరాలు దేవుడు వారిని జోక్యం చేసుకోలేదంటే 20 సంవత్సరాలు వారు దేవునికి దూరంగా ఉన్నారు కదా. ఇది మరి చాలా ఇశ్రాయేలుకు ఒక ఆచారం ఉండేదన్నమాట. దేవుని యొక్క మందస్సము వాళ్ళ మధ్యకు వస్తే దేవుడు రక్షిస్తాడే అనేటువంటి ఒక నమ్మకం ఉండేది వాళ్ళకి. మరి 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము, మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఫిలిస్తీన్లు ఏం చేయబడ్డారంటే ఇశ్రాయేలీలు ఓడిపోయినారు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు చేతిలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతూ వచ్చినారు. ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్లు ఏం చేశారంటే యుద్ధంలో ఓడిస్తూ వచ్చినారు అనమాట. చూడండి మొదటి వచనం. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగ్గా ఫిలిస్తీన్లు అఫేకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద తమను యుద్ధపత్తులు తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. ఇక్కడ మనం చూస్తే ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగింది. అప్పుడు ఏమైనారంటే 4,000 మంది చనిపోయినారు. 4,000 మంది చనిపోయేసరికి అప్పుడు ఇశ్రాయేలీలు ఏమంటారంటే, అరే ఇట్లా కాదురా,
4వ వచనం నుండి ఇప్పుడు మనకు సమయం లేదు కానీ 4వ వచనం నుంచి వాళ్ళు ఏమంటారంటే, మనము 4 అధ్యాయం 4వ వచనం నుండి మన మధ్యన దేవుని మందసం లేదు, దేవుని మందసం దేవుని మందిరంలో ఉంది, తీసుకురండి మందసాన్ని అంటారు. మందసాన్ని తీసుకుని వస్తే దేవుడికి మనల్ని కాపాడేస్తాడనేది వాళ్ళకు ఒక నమ్మకం అన్నమాట. కానీ మందసాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేకపోయినారు, జయం పొందలేకపోయినారు. మందసం ఆ దండుపేటలోకి రాగానే పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. ఇంకేముంది, దేవుడు వచ్చేసాడు, ఇక మనకి ప్రాబ్లం లేదని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు అనమాట. ఎందుకని అరుస్తూ ఉన్నారంటే, దేవుని మందసం వచ్చేసింది, ఇక మనకి ఏమి కూడా 5, 6 వచనాలు ఏముందంటే, వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. ఈ కేకలు విని ఫిలిష్తీయులు భయపడ్డారు. భయపడి అరే దేవుని మందిరం మరి ఆ యొక్క మందసం దండుపేటలోనికి వచ్చేసింది. చూడండి 7వ వచనం చూడండి. జడిసి దేవుడు దండిలోనికి వచ్చానని అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంత మునుపు వాళ్ళు ఇలాగ సంబరింపలేదు, అయ్యయ్యో మహాసూరులకు ఈ దేవుని చేతిలో నుండి మనలో ఎవరు ఇడిపింపగలరు? అరణ్యమైన అనేకమైనటువంటి తెగుళ్ళ చేత ఫిలిష్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా అప్పుడు ఏమంటున్నారంటే, అయ్యయ్యో ఆయన ఎంతో గొప్ప దేవుడు కదా, అరణ్యంలో ఎంతోమందిని సంహరించినాడు ఆయన, తెగుళ్ళ చేత ఎంతోమందిని సంహరింపనటువంటి దేవుడు కదా. అయ్యో ఇప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారు? దండిపేటలోనికి ఆ యుద్ధ భూమిలోనికి దేవుని యొక్క మందసం వచ్చేసింది, ఇప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారు అనుకుని, ఫిలిష్తీయులారా మీరు అందరు ధైర్యం తెచ్చుకోండి, ఇశ్రాయేలులకు మనం దాసులం కాకుండా వారితో మీరు పోరాడండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలులతో పోరాడుతూ వచ్చినప్పుడు అక్కడ ఇంకా ఎక్కువ వేల మంది చనిపోతూ వచ్చినారు. 10వ వచనంలో చూసినట్లయితే 30,000 మంది హతమైనారు కదా, 30,000 మంది. 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే 4,000 మంది చనిపోయినారు. 4వ అధ్యాయము 10వ వచనం చూస్తే 30,000 మంది హతమైనారు. 11వ వచనంలో దేవుని మందసం పట్టబడింది కదా, దేవుని మందసం పట్టబడింది. ఓప్ని ఫినెహాసులు ఏలీ కుమారులు ఇద్దరు కూడా అతులైనారు. దేవుని యొక్క ప్రభావం ఏమైంది? దేవుని యొక్క ప్రభావం పోయింది కదా. అప్పుడు అది మొదలుకుని ఇశ్రాయేలులకి మందసం లేదు. 20 సంవత్సరాలు దేవుని మందసం దేవుని ప్రజలకు దూరం అయిపోయింది. విగ్రహాలను పెట్టుకుని ఆరాధిస్తూ వచ్చినారు కదా. అక్కడ ఉన్నది ఎబినేజరే, ఇక్కడ ఉన్నది కూడా ఎబినేజరే. 4వ అధ్యాయం 2వ వచనం 1వ వచనంలో అక్కడ ఉన్నది అదే ఎబినేజర్, ఇక్కడ ఉన్నది కూడా అదే ఎబినేజరు. అయితే ఇక్కడ పని చేస్తున్నాడు, అక్కడ పని చేయట్లేదు దేవుడు. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు దేవుని తట్టు తిరగలేదు, అక్కడ వాళ్ళు దేవుని వైపు చూడలేదు, కానీ ఆచారాలతో నింపబడిపోయినారు. దేవుని మందసం ఉంటే చాలు, ఇంకా మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా మనం జయం పొందొచ్చు అని ఆచారాలతో నింపబడిపోయినారు. మందసం ఉంటే సరిపోద్ది, మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి మనకు ఇష్టం వచ్చినట్టు జీవించేసి దేవుని మందసం వచ్చేస్తే చాలు, ఇంకా దేవుడు మనకు విజయం కలగజేసేస్తాడు అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి విజయం దయచేయలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. దేవునికి వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, దేవుని ఆరాధన చేయట్లేదు, దేవునికి బలులు అర్పించట్లేదు. దేవుని విడిచిపెట్టేసి అస్త్రోత దేవతలను బయలు దేవతలను ఆరాధిస్తూ వాటిని పూజిస్తూ వస్తున్నారు. దేవునికి దూరంగా ఉండిపోయినారు. 20 సంవత్సరాలు అట్లా ఉండిపోయిన తర్వాత ఇప్పుడు 20వ సంవత్సరంలో వారికి పశ్చాత్తాపం కలిగింది. 7వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు వారందరి తిట్లను మీ పూర్ణ హృదయంతోనూ యెహోవా యొద్దకు మీరు మల్లుకుని యెడల అన్ని దేవతలను అస్త్రోతి దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మను ఇడిపించును. అంతటి ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్త్రోతి దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించును. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా దేవుని మాత్రమే సేవించినప్పుడు దేవుడు వారి పక్షంగా గొప్ప కార్యాన్ని చేశాడు కదా. దేవుడు వాళ్ళు పడిన నష్టాన్ని మరలా తిరిగి సమకూర్చినాడు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు నష్టాల్లో గుండా అనారోగ్యాల చేత మరి ఎన్నో రకాలైనటువంటి అప్పుల చేత ఎన్నో రకాలైనటువంటి అపజయాలతో వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. కానీ ఇప్పుడు వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు దేవుని సేవించినప్పుడు 5, 6 వచనాల్లో 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5, 6 వచనంలో వారు పాపాత్ములను ఒప్పుకొని పశ్చాత్తాపడి వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళ హృదయం దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయాన్ని కలగజేస్తూ వచ్చినాడు. దేవుడు వారి ఎడల గొప్ప కార్యాన్ని చేసి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే 10వ వచనంలో మనం చూసినట్లయితే ఉరుములను మెరుపులను మెండుగా వారి మీద కురిపించి వారందరిని కూడా తారుమారు చేసి వారందరిని కూడా ఓడిస్తూ వచ్చినాడు. 11వ వచనంలో ఫిలిష్తీయులందరినీ కూడా వాళ్ళు
హతం చేస్తూ వచ్చినారన్నమాట. 13వ వచనం చూడండి. అలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి కదా. ఇక్కడ మనం చూస్తే ఫిలిస్తీయులు ఏం చేయబడుతూ వచ్చినారంట? 13వ వచనంలో అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి రాక ఆగిపోయినారంట కదా. దేవుడు వారికి ఎంతగానో తోడుగున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క హస్తం వారికి తోడుగుంది కదా. చదవండి 13. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. కాబట్టి దేవుని హస్తము ఫిలిస్తీయులకి విరోధంగా ఉంది. దేవుని ప్రజలకు మాత్రం దేవుని యొక్క హస్తం తోడుగా ఉంటూ వచ్చింది. దేవుని యొక్క హస్తం ఎప్పుడు మనకు తోడుగా వస్తుందంటే, మన హృదయాలు దేవుని తట్టు తిప్పినప్పుడు, పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, పూర్తిగా దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడి దేవుని దృష్టికి మన పాపాత్మని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా కరికరించేవాడై ఉంటాడు అనమాట, రక్షించేవాడై ఉంటాడు. కాబట్టి మనకు వచ్చినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా ఏమైపోతాయండి? 13వ వచనంలో చెప్పబడినట్లుగా మనకు వచ్చిన కష్టాలు బాధలు అనారోగ్యాలు ఇవన్నీ కూడా అనపబడతాయి అన్నమాట. అవన్నీ కూడా ఆగిపోతాయి. అంతేకాదు మరి 14వ వచనం, మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకుని పట్టణములు ఇశ్రాయేలు తిరిగి వచ్చును. చాలండి. అక్కడ చూస్తే వాళ్ళు ఏవైతే ఫిలిస్తీయులు వాళ్ళ పట్టణాలు పట్టుకుని పోయినారో, వాళ్ళ ఆస్తులను తీసుకుని పోయినారో, మరలా దేవుడు అవన్నీ తిరిగి వచ్చేటట్లు చేసినాడు. శత్రువులు ఏం చేశారంటే వాళ్ళని నష్టపరిచినారు. వాళ్ళకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ కూడా ఫిలిస్తీయులు తీసుకుపోయినారు. వారి పట్టణాలన్నీ వాళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. మరలు ఇప్పుడు ఫిలిస్తీయుల చేతుల నుండి ఆ పట్టణాలన్నీ మరల వాళ్ళు ఏం చేశారు? తిరిగి సంపాదించుకున్నారు అనమాట. 14వ వచనంలో వాళ్ళు తిరిగి సంపాదించుకుని ఆ చివరి లైన్లో మనం చూసినట్లయితే అక్కడ ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపించిరి, మరియు ఇశ్రాయేలులకు అమోరీలకు సమాధానం కలిగిందండి. అంటే వారికి సమాధానం కూడా కలిగింది. వారు పోయిన పట్టణాలన్నీ తిరిగి వచ్చినాయి. ఏవైతే వాళ్ళు పోగొట్టుకున్నారో అవన్నీ మరలా తిరిగి వచ్చినాయి. తర్వాత ఇశ్రాయేలులకు అమోరీలకు అంతక్రితం వాళ్ళకి సమాధానం ఉండేది కాదు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలులకు అమోరీలకు కూడా మరలా తిరిగి సమాధానం కూడా దయచేసినాడు. ఇటువరకు ఒకరికొకరికి సమాధానం ఉండేది కాదు, ఇప్పుడు సమాధానం కలిగింది. ఇప్పుడు మరలా వారి జీవితాల్లో వారి యొక్క జీవితాల్లో సమాధానం అనేది దేవుడు తీసుకుని వచ్చినాడు కదా. అంతేకాదు వారు ఎంత అయితే పోగొట్టుకున్నారో మరలా తిరిగి సంపాదించుకుంటా దేవుడు కృపనిచ్చినాడు. సమాధానం లేని పరిస్థితుల్లో దేవుడు సమాధానాన్ని కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడు అనమాట. ఈ రీతిగా దేవుడు ఎంతగానో వారికి సహాయం చేసినాడు. వారిని మరలా తిరిగి సంపాదించుకున్నారు అనమాట. పోయినవన్నీ మరలా తిరిగి సంపాదించుకున్నారు. మన దేవుడు ఎవరంటే పోయిన వాటన్నింటిని కూడా తిరిగి తీసుకొచ్చేటువంటి దేవుడు. ఏవైతే నష్టపోయినామో, ఏవైతే మన జీవితం నుండి పోయినాయో, ఏవైతే పోతూ వచ్చినాయో వాటిని మరలా దేవుడు తిరిగి ఏం చేస్తాడు? తీసుకుని వస్తాడు. ఆ రీతిగా మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు కూడా ఎబెనెజర్ అయి ఉన్నట్లుగా సంపూర్ణంగా మనం దేవుని తట్టు తిరిగిన వారమై పశ్చాత్తాపంతో దేవుని ఎదుట పశ్చాత్తాపంతో మనం పాపాత్ములను ఒప్పుకొని మన పాపములు దేవునికి ఇష్టమలేనివన్నీ ఇడిచిపెట్టి దేవుని మనం సంపూర్ణంగా సేవించినప్పుడు దేవుని హస్తము సాతానికి మన విరోధస్తులకు దేవుని హస్తం విరోధంగా ఉంటుంది. దేవుని యొక్క కరుణాహస్తం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఏవైతే మనం నష్టపోయినామో అవన్నీ దేవుడు మరలా తిరిగి మనకు దయచేస్తాడు కదా. దేవుడు సమస్తమును మరలా తిరిగి వారికి అప్పగిస్తూ వచ్చినాడు. తర్వాత వారి జీవితాల్లో సమాధానం కూడా దయచేస్తూ వచ్చినాడు. దేవుడు వారి ఎడల గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరుగుతూ వచ్చినాయి. వారి ఎడల దేవుడు మేలు అనుగ్రహించినాడు కదా. ఆ రీతిగా మనం దేవుణ్ణి గణపరిచే వారంగా, ఆ రీతిగా మనం కూడా ఇశ్రాయేలు వలె దేవుని తట్టు తిరిగే బిడ్డలంగా, దేవుని దగ్గర మనం ప్రార్థించే వారంగా, ఉపవాసాలతో, తర్వాత ప్రార్థన కూడికలతో, ప్రార్థనతో వ్యక్తిగతంగా, కుటుంబంగా, తర్వాత సంఘముగా మనం ప్రార్థించే వారంగా, ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తులముగా మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎబెనెజర్ అయి ఉంటాడు. మనం దేవునికి మనం దూరంగా ఉంటూ, మన హృదయాలు దేవునికి దూరంగా ఉండి నాకేం పర్లేదులే ఎబెనెజరేలే అనుకుంటే ఆయన పని చేయడు. కానీ మనము ఎప్పుడైతే మన దేవునికి మనం దగ్గర అవుతామో, దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడతామో, దేవుని మనం ఎప్పుడైతే హత్తుకుని జీవించడానికి మనం ప్రయత్నం చేస్తామో
ఖచ్చితంగా దేవుడు ఎబినేజర్ అయి ఉంటాడు. మన జీవితాల్లో ఎబినేజర్ అయి దేవుడు మన జీవితాల్లో ఉంటాడనమాట. ఆయన మనం అనుసరించాలి. ఆయన ఎప్పుడైతే మనం అనుసరిస్తామో దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడు? 2వ వచనం చదవండి. 7వ అధ్యాయం 2వ వచనం. 2:7. 7వ అధ్యాయం 2వ వచనం. క్షమించండి, 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యత్యారీంలో నుండి ఉండిన కాలము 20 సంవత్సరములైను. ఇశ్రాయేలు వారందరూ యెహోవాను అనుసరించడానికి యెహోవాను అనుసరించడానికి వాళ్ళు దుఃఖిస్తూ వచ్చినారు. మనం కూడా దేవుని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని అనుసరించి నడుచుకోవడానికి దుఃఖిస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళు దేవుని అనుసరించడానికి వచ్చినారు, పశ్చాత్తాపంతో వచ్చినారు. తర్వాత వాళ్ళు పూర్ణ హృదయంతో 3వ వచనంలో 7వ అధ్యాయం 3వ వచనం చెప్పబడినట్లుగా వారు పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు వారు మల్లుకున్నారు అన్నమాట. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రోత్ దేవతలను, బయలు దేవతలను తీసివేసి వాళ్ళు పట్టుదల కలిగి వారి హృదయములను దేవుని తట్టు తిప్పారు. వారు దేవుని మాత్రమే సేవిస్తూ వచ్చినారు. తర్వాత వాళ్ళు 5వ వచనంలో వాళ్ళు ఎంతగానో పశ్చాత్తాపడి 6వ వచనంలో దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకోలు చేస్తున్నారు. మేము పాపాత్మ, ఇన్ని రోజుల నుంచి మేమెంత తప్పిపోయినాం, చెడిపోయినాం, నీకు విరోధంగా జీవిస్తూ వచ్చినాం, మమ్మల్ని క్షమించమని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మరి 10వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే దేవుడు వారి జీవితాల్లో విజయం దయచేశాడు. 10వ వచనం రాయబడింది, ఉరుములను మెరుపులను వారి మీద మెండుగా దయచేసి దేవుడు ఫిలిష్తీయులందరినీ కూడా తారుమారు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఓడిపోయినారు అన్నమాట. అప్పుడు వరకు ఇశ్రాయేలులకు ఓటమి జరిగింది. ఇప్పుడు ఇశ్రాయేలుకి వాళ్ళకి విజయం కలిగింది, ఫిలిష్తీయులకి ఓటమి కలిగింది కదా. కాబట్టి దేవుడు వారందరిని కూడా మరి తరిమినాడు. దేవుడు వారందరిని కూడా హతం చేస్తున్నాడు. దేవుడే వారి పక్షంగా ఉండి జోక్యం చేసుకున్నాడు అనమాట. 13వ వచనంలో చూస్తే ఫిలిష్తీయులు ఏం చేయబడ్డారు? అనపబడ్డారు అనమాట, ఆగిపోయినారు. తర్వాత 14వ వచనంలో మరలా వాళ్ళు తిరిగి సంపాదించుకున్నారు. వారి ఆస్తులన్నీ పోయినాయి, వారి పట్టణాలన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు, వారి గ్రామాలు, వారి పొలాలని. ఈ 14వ వచనం మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. వారి గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతుల నుండి మరో ఇడిపించుకున్నారు అనమాట. తర్వాత 14వ వచనంలో సమాధానం కూడా వారి జీవితాల్లో కలిగింది. ఇంకా అప్పటి నుంచి వారి జీవితాల్లో మరి వారికి నెమ్మది కలిగింది. వారి జీవితంలో దేవుడు వాళ్ళ జీవితాన్ని మేలుకరంగా, దీవెనకరంగా చేసినాడు కదా. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. ఇంతవరకు యెహోవా మనకు ఏం చేశాడు చెప్పండి? సహాయం చేసి. ఇక్కడ ఏముందంటే 12వ వచనంలో ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు కదా. మనకు కూడా ఈ 2024వ సంవత్సరంలో ఈ ఇంకొక మంగళవారం ఉంది ఈ సంవత్సరంలో. ఈ చివరి వరకు కూడా దేవుడు మనల్ని కాపాడినాడు. ఇంతవరకు కూడా దేవుడు ఎబినేజర్ అయి ఉన్నాడు. ఇంకానూ దేవుడు మనకు ఎబినేజర్ అయి సహాయపు రాయిగా. ఎబినేజర్ అంటే సహాయము అని అర్థం, సహాయపు రాయి అని అర్థం. ఇంతవరకు దేవుడు సహాయం చేసినాడు. ఇంకా దేవుడు సహాయం చేసినట్లుగా, దేవుడు మనల్ని బలపరుస్తున్నట్లు, దేవుడు మనందరికి కూడా ఎబినేజర్ అయి ఉన్నట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. రేపటి దినం కొరకు